ఈ ప్రూఫ్ సర్వే చేయి. సర్వే చేసి రిపోర్ట్ ఉందా? సర్వే చేసి రిపోర్ట్ ఉందా? నువ్వు నోటీస్ ఇచ్చావా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడగండి సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నోటీస్ ఇచ్చావా? నువ్వు నోటీస్ ఇచ్చావా? నీళ్లు కొట్టు గమ్మునుంటావా? ఇది న్యాయమేనా? ఇది న్యాయమేనా? రెవెన్యూ దీని ఎవరు సంబంధం? ఇది ఎవరికి? ఇరిగేషన్ నోటీస్ ఇవ్వాలి. ఇరిగేషన్ వాళ్ళకే 90 సెంట్లు ఫ్రీగా ఇచ్చున్నారు. ఇది రోడ్డు కాదు, ఇది ప్రైవేట్ ల్యాండ్. మేము నిలబడుతుంది కూడా ప్రైవేట్ ల్యాండ్. ఏ నుంచి 15 అడుగు ఏట్లోకి పట్టా ల్యాండ్ కోసుకొని వచ్చి వచ్చింది. ఆ విషయం మీకు తెలుసు, చూపించాను నేను తెల్లాలేసి. ఇది పద్ధతి కాదు. కమిషనర్ గారు న్యాయంగా మాట్లాడండి. వచ్చి ఒక్కరి నుంచి ఈ మాదిరిగా కొట్టడం చాలా తప్పు. చెప్పండి సార్, అడగండి. మరి సార్ ఏముందని అడగండి. అయితే ఎక్స్ఎమ్మెల్యే అండి, నేను కూడా ఎక్స్ఎమ్మెల్యే గారు. సాటర్డే సండే కొట్టకూడదని 15 days నోటీస్ ఇచ్చేయాలి. అది ఎక్కడ నోటీస్ కాపీ నోటీస్ మనకు ఇప్పుడు ఏం చెప్పాలంటున్నారు? వాళ్ళకి ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు కదా. ఒకవేళ బిల్డింగ్ కట్టాలంటే పర్మిషన్ ప్రొసీడ్ చేస్తాను. పర్మిషన్ రాత్రి 2 o'clock మీకు నోటీస్ అందింది కమిషనర్ గారు. 2 o'clock మీకు నోటీస్ వచ్చింది. పంపించినాం మేము. దాంట్లో ఏదైనా పొరపాటు ఎందుకు లేదు మీ ఫోన్లో చూడండి. మీ ఫోన్లో చూడండి. లేదంటే ఎట్లా మేము పంపించినాం. మేము రిటైర్మెంట్ పెట్టుకున్నావా? అడ్వకేట్ ఒప్పుకోవు ఊరికి ఎందుకు? కట్టింది కాదు. చాలా కోసుకుని వచ్చేస్తే నేను ఆపేశారు మొన్న మా గవర్నమెంట్ లో. నేను ఎక్కువ చేసి రోడ్డు తెలిచిన రోడ్డు మీది కాదు సార్, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. ఎక్కువ వస్తా వదిలినారు. మా బఫర్ జోనా? ఎట్ట బఫర్ జోన్ వస్తుంది?